హలో గాయ్స్, నేనైతే నా లాస్ట్ వీడియోలో ఇంట్లో షర్ఫ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపించాను కదా, లో బడ్జెట్లో. ఇవాళ వచ్చేసరికి నేను విమ్ జెల్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. అందరూ అంట్లు తోమడానికి ఆ విమ్మే యూస్ చేస్తూ ఉంటారు కదా. ఇదైతే జిడ్డు అయితే చాలా బాగా పోతుంది. నేను ఇది కూడా ట్రై చేశాను. ఇవి వచ్చేసరికి మనకి పచారీ షాప్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి. మనం ఆ పచారీ షాప్స్కి వెళ్ళి విమ్ తయారు చేసుకోవడానికి ఒక సెట్ కావాలి అంటే వాళ్ళే ఇచ్చేస్తారండి. విమ్ తయారీలో మాత్రం ఒక సెట్ అంటే మనకి యాసిడ్, విమ్ తయారీకి పౌడర్స్ ఇస్తారండి. మనం ఇదైతే నేనైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఈ 2 సెట్స్కి ఒక 5 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ 5 లీటర్స్ వాటర్లో యాసిడ్ వేయాలి. ఫస్ట్ యాసిడ్ వేసిన తర్వాత మనకి ఇచ్చిన 2 టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్స్ కూడా ఇందులో వేసేయాలి. ఒకటేమో పౌడర్, ఇంకొకటేమో మనకి కర్పూరం టైప్లో అయితే ఉంది. ఆ రెండింటిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోండి ఒక 5 to 10 minutes. చూసారు కదా, బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే ఒక డబ్బాలో అయితే పోసి ఉంచేసుకోండి. మేమైతే ఇలాగ 5 లీటర్స్ క్యాన్లో అయితే పోసేస్తున్నాము. ఈ లిక్విడ్ అయితే మనకి జిడ్డునైతే చాలా బాగా పోతుందండి. మేమైతే ఇంట్లో ఇదే యూస్ చేస్తాము. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది.